ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనం. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. దైవేచ్ఛ వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడ్డ పౌలు నుంచి మరియు సహోదరుడైన సొసైవేసు నుండి కొరింథీలోని దేవుని సంఘానికి, అంటే యేసుక్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికీ శుభం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళ కృతజ్ఞతలు అర్పిస్తాను. మీరు ఆయనలో ఐక్యత పొందారు కనుక మీ మాటల్లో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. క్రీస్తుని గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరత లేదు. మన యేసుక్రీస్తు ప్రభు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. తన కుమారుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవారగులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు. సంఘంలో చీలికలు. సోదరులారా, మీలో చీలికలు కలగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనసుతో ఉండాలని మన యేసుక్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.